పని కావాలంటే నిర్మమటంగా పని అడిగేవాడు, చేయించుకునేవాడు. ఎవరు వచ్చినా పని చేయడం అన్నది అదొక అలవాటు. మా వాళ్ళు ఇబ్బంది పడేవారు కూడా. అయినా ఆయన ఒక సిద్ధాంతంతో ఉండడం, ఆ రకంగా మరి రాజకీయంగా దూరంగా ఉన్నాం. తర్వాత ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అభ్యర్థి అయితే అప్పుడు అతనితో పాటు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగుపోయింది. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. ఆయన ఇది ఎందుకు చెప్తున్నానంటే కొందరాజు యొక్క వ్యక్తిత్వం గురించి. మళ్ళీ అది పునర్నిర్మాణం అవుతుందని ఆశ లేదు. అయినా సరే ఎందుకో అందుకు నేను ఆ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ కడువ వేసుకున్నాను భుజం మీద. ఈ దశలో నేను ఎందుకు తీసేయాలి అని చెప్పేసి అతను తీసేయకుండా ఉన్నాడు. అయితే తర్వాత అంతా కలిసి పనిచేశాం. నేను కూడా మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశంలోకి రావడం, అందరం కలిసి పనిచేయడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాను. ఆ పనిచేసినటువంటి సందర్భంలో అందరినీ ఒకలాగా చూశాను. నేనైతే ఒక శాసనసభ్యుడిగా, అంటే చంద్రబాబు దగ్గర నాకున్నటువంటి చనువు, ఆ పరిస్థితులు, పక్క నియోజకవర్గానికి రూపాయి ఇస్తే నాకు 4 రూపాయలు ఇచ్చేవాడు. ఎందుకంటే నా తప్పనెప్పుడు నిధులు తేవడం, అభివృద్ధి చేయడం, ప్రజా అవసరాలు తీర్చడం, ఇది పరిస్థితి ఉండేది. అదే రకంగా నడుచుకుంటా వెళ్ళాం. ఈరోజు మరి ఎంతమంది పంచాయతీ వ్యవస్థలో ఆయన చెప్పినటువంటి చాలా రీజన్